హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నీ ప్రేమ కోరి ఎపిసోడ్ నెంబర్ 12. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ప్రియా అక్షయ్కి కాల్ చేసి ప్రేమ రూమ్లో లేదు, ఎక్కడా కనిపించట్లేదు అని చెప్తుంది. అక్షయ్ కంగారుగా ప్రేమ రూమ్కి వెళ్తాడు. హోటల్ మొత్తం వెతుకుతారు అక్షయ్, ప్రియా. మళ్ళీ వాళ్ళ ఫ్లోర్కి వచ్చేసరికి అందరూ ఒక రూమ్ దగ్గర నించుని ఉంటారు. ఏమైంది అంటాడు అక్షయ్. ప్రియా లోపలికి వెళ్ళి చూసి ఏడుస్తూ నించుంది. అక్షయ్ కూడా వచ్చి ప్రియా వైపు చూసి బెడ్ వైపు చూస్తాడు. రాకేష్ పక్కన ప్రేమ పడుకొని ఒక చెయ్యి రాకేష్ పైన వేసి ఒకే బ్లాంకెట్ కప్పుకొని ఉన్నారు ఇద్దరు. అక్షయ్ షాక్ అయ్యి అందరి వైపు చూస్తాడు. అందరూ ఏదోలా చూస్తూ ఉన్నారు ప్రేమ రాకేష్ వైపు. ఏం చూస్తున్నారు, అందరూ వెళ్ళిపోండి ఇక్కడి నుండి అంటాడు అక్షయ్ కోపంగా. అక్షయ్ అరుపుకి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ప్రియా, ఇది నువ్వు నమ్మకు అంటాడు అక్షయ్ ఏడుస్తూ నించున్న ప్రియా వైపు చూసి. నాకు తెలుసు అక్షయ్, నా బాధ ప్రేమ రాకేష్ అందరి ముందు ఇలా బ్లేమ్ అయినందుకు అంటుంది ప్రియా. ఆకాష్ వెళ్ళి ప్రేమ ప్రేమ అని పిలుస్తాడు. అయినా ప్రేమ లేవకపోవడంతో రాకేష్ని పిలుస్తాడు. రాకేష్ కూడా లేవడు. ప్రియా, ఈ విషయం వీళ్ళకి తెలియకూడదు అంటాడు అక్షయ్. ప్రేమని తీసుకెళ్లి రూమ్లో పడుకోబెడతాడు అక్షయ్. ప్రియ వెళ్ళి ప్రేమని లేపే ప్రయత్నం చేస్తుంది. అక్షయ్ డాక్టర్ని పిలిపిస్తాడు. డాక్టర్ ఇద్దరిని చెక్ చేసి వీళ్ళకి మత్తుమంది ఇచ్చారు, 1 గంటలో నార్మల్ అవుతారు అని చెప్తాడు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు అక్షయ్, ప్రియ. డాక్టర్ వెళ్ళిపోయాక ప్రియా, అసలేం జరిగింది అని అడుగుతాడు అక్షయ్. ఏమో అక్షయ్, ఊరికే బయటికి వెళ్ళింది, కానీ ఎంతకీ రాకపోయేసరికి మీకు కాల్ చేశాను అంటుంది ప్రియ. అక్షయ్ ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఈ మధ్య ప్రేమ ఎవరితోనైనా గొడవ పడిందా అంటాడు అక్షయ్. లేదు, కానీ తార చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసింది అంటూ జరిగింది మొత్తం అక్షయ్కి చెప్తుంది ప్రియ. అక్షయ్కి ఎక్కడో తేడా కొడుతుంది. వెంటనే తార రూమ్ దగ్గరికి వెళ్తాడు. తను ఎవరితోనూ హ్యాపీగా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న అక్షయ్కి ఇది తన ప్లాన్ అని అర్థమవుతుంది. ఇప్పుడు కాదు, చెప్తా నీ పని అనుకుంటాడు అక్షయ్. నెక్స్ట్ డే ఉదయం అందరూ లాస్ట్గా అక్నూర్ పోర్ట్కి వెళ్తారు. అందరూ ఫొటోస్ దిగుతూ ఉంటారు. అందరి అనుమానం నిజమయ్యేలా ఇంకా ఏదైనా చేయాలి అనుకుంటుంది తార. ఇంతలో అక్షయ్ ప్రియాకి సైగ చేయగానే ఏదో ఆలోచిస్తూ నించున్న రాకేష్ని హక్ చేసుకుంటుంది ప్రియ. ఐ లవ్ యూ రాకేష్ అంటుంది ప్రియ. ఎవరో చాచి కొట్టినట్టు అవుతుంది తారకి. ప్రేమ ఆనందంగా అరుస్తుంది. ప్రియ ప్రేమ వైపు తిరిగి, మీ అన్నయ్య ప్రేమ తెలుసుకున్నాను ప్రేమ, ఇప్పుడు నువ్వు హ్యాపీయా అని అడుగుతుంది. చాలా హ్యాపీ అంటూ వెళ్ళి ప్రియని హక్ చేసుకుంటుంది ప్రేమ. కంగ్రాట్స్ అన్నయ్య అంటుంది ప్రేమ రాకేష్ చేయి ఊపేస్తూ. రాకేష్ సంతోషంతో ఆకాశంలో ఎగురుతున్నాడు. ప్రియాని హక్ చేసుకొని ఐ లవ్ యూ ప్రియా అంటాడు రాకేష్. ప్రియా నవ్వుతూ రాకేష్ వైపు చూసి అక్షయ్ని చూసి థ్యాంక్స్ అంటుంది మెల్లిగా. ఇదేంటి, ప్రియా రాకేష్ లవ్లో ఉంటే నిన్న అలా జరిగిందేంటి? అయినా జరిగింది తెలుసుకోకుండా ప్రేమ గురించి తప్పుగా అనుకున్నాం అంటారు కొందరు. ఎవరో కావాలని అలా చేసుంటారు అంటారు కొందరు. అయినా ఇంట్లో అక్షయ్ ఉండగా వేరే వాళ్ళని ఎందుకు లవ్ చేస్తుంది ప్రేమ, మన పిచ్చి కాకపోతే అంటారు కొందరు. ఏంటో వీళ్ళ గోల అనుకుంటారు కొంతమంది. తారకి మాత్రం ఫ్యూజ్ ఎగిరిపోతుంది. సరే, ఈరోజు ఆఫ్టర్నూన్ ఢిల్లీకి మనం ట్రైన్ ఉంది, మనం హోటల్కి వెళ్ళి లగేజ్ తీసుకొని వెళ్ళిపోవాలి అంటాడు అక్షయ్. లగేజ్ ఎందుకు బావా, మళ్ళీ మనం వస్తాం కదా అంటుంది ప్రేమ. లేదు ప్రేమ, డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోతాం, సార్ వాళ్ళతో కూడా మాట్లాడేశాను అంటాడు అక్షయ్. తర్వాత అక్షయ్ ఒక సార్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ సార్, ఇక్కడ మీరు అర్థం చేసుకుని మేనేజ్ చేశారు అంటాడు అక్షయ్. ఢిల్లీ బయలుదేరుతారు ఆ రోజు మధ్యాహ్నం. అది వినగానే ఛీ, తార అంత పని చేసిందా, అసలు అది అమ్మాయేనా అంటుంది భూమి. కొన్ని జీవితాలు అంతే భూమి, అందుకే కదా ప్రియకి ఇష్టం లేకపోయినా లవ్ చేస్తున్నానని చెప్పింది అంటాడు రాకేష్. అదేంటి, ఇష్టం లేదా అంటాడు ఆకాష్. అవును ఆకాష్, ఆ రోజు తనకి నేనంటే ఇష్టం లేదు, ప్రేమ గురించి ఆలోచించి అలా చేసింది అంటాడు రాకేష్. ప్రియ చాలా మంచి అమ్మాయి అంటుంది భూమి. అవును అంటూ బయటికి వస్తుంది ప్రేమ. అప్పుడే నిద్ర లేచావా అక్క అంటుంది భూమి వాటర్ గ్లాస్ ప్రేమకి అందిస్తూ. ప్రేమ వాటర్ తాగుతూ ఏంటన్నయ్య, ప్రియ గురించి చెప్తున్నావా వీళ్ళకి అని అంటుంది. రాకేష్ నవ్వుతూ అవును అంటాడు. అబ్బో సిగ్గు అంటాడు ఆకాష్. అందరూ నవ్వుతారు. ఏంటి అందరూ నవ్వుతున్నారు అంటూ వస్తారు శ్రీలత గారు కాఫీ తీసుకుని అక్కడికి వచ్చి.
భూమి ఆ ట్రే అందుకొని అందరికీ కాఫీ ఇస్తుంది. రాకేష్ అన్నయ్య లవ్ స్టోరీ చెప్తున్నాడు అత్తయ్య అంటుంది భూమి. ఇంకా ఎన్ని రోజులు రాకేష్ ఇలా కబుర్లు చెప్తావు? పెళ్లి చేసుకోవా అంటారు సూర్యకాంతం గారు. ఈ సంవత్సరం చేసుకుంటానమ్మమ్మ అంటాడు రాకేష్. నీ ఫ్రెండ్కి పిల్లలు కూడా పుట్టేస్తున్నారు. నీవు మాత్రం పెళ్లి మాటల్లోనే ఉన్నావు అంటారు సూర్యకాంతం గారు. అందరూ మాట్లాడుతూ కాఫీ తాగేస్తారు. ఇంతలో శ్రీకాంత్ గారు లోపలికి రావటంతో అందరూ సైలెంట్ అవుతారు. రాకేష్కి ఏదో కాల్ రావటంతో ఇక నేను వెళ్తాను అంటాడు. ఉండండి అన్నయ్య, రేపు బావగారు వస్తారు కదా, మీ ఫ్రెండ్ని కలవకుండా వెళ్తారా అంటుంది భూమి. మళ్ళీ వస్తాను భూమి, అర్జెంట్ పని పడింది అంటూ వెళ్తాడు రాకేష్. నేను కూడా బయటికి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు ఆకాష్. సూర్యకాంతం గారు ప్రేమ ముఖంలో కనిపిస్తున్న ఇబ్బంది కనిపించి, ఏంటి ప్రేమ, ఒంట్లో ఏమైనా నలతగా ఉందా అని అడుగుతారు. లేదమ్మమ్మా అంటుంది ప్రేమ నవ్వుతూ. ఆ రోజు రాత్రి అందరూ ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు భోజనాలు చేసి. అక్షయ్ ఫోటో చూసి ఆ ఫోటోలో నవ్వుతూ నించున్న అక్షయ్ ఫోటో తడుముతూ ముద్దాడి కడుపుపై చెయ్యి వేసుకుని బెడ్ పైన కూర్చుంది ప్రేమ. అక్క, లోపలికి రావచ్చా అంటుంది భూమి రూమ్ బయట నించుని ప్రేమని చూస్తూ. రా భూమి, అక్కడే నించుని పర్మిషన్ అడుగుతున్నావు కొత్తగా అంటుంది ప్రేమ. అంటే నువ్వు బావ గురించి తలుచుకుంటూ ఉన్నావు కదా అక్క, ఫోటోకే ముద్దు పెట్టేస్తున్నావు కూడా అంటుంది అల్లరిగా భూమి. ఏయ్, నీకు ఈ మాటలు ఎక్కువయ్యాయి ఈ మధ్య. ముందు నీకు పెళ్లి చేసేయాలి అంటుంది ప్రేమ. "హ్మ్, అంత ఇంట్రెస్ట్ మీ మరిదికుంటే నీతో పాటే డెలివరీకి వచ్చేదాన్ని నేను కూడా అంటుంది భూమి. అల్లరి పిల్ల అంటుంది ప్రేమ. భూమి నవ్వుతూ ముందు ఈ పాలు తాగక్క అంటుంది. వద్దు భూమి, ఈరోజు ఎందుకో కొంచెం నలతగా ఉంది, బ్యాక్ పెయిన్ అనిపిస్తుంది అంటుంది ప్రేమ బెడ్ పైన వెనక్కి వాలుతూ. అయ్యో అవునా, ఒక నిమిషం ఉండు చెక్ చేస్తా అంటుంది కబోర్డ్లో ఉన్న స్టెథోస్కోప్ అందుకుంటూ. భూమి చెక్ చేసి డెలివరీ టైం కదా అక్క, అందుకే అంటూ ఒక టాబ్లెట్ ఇస్తుంది. ప్రేమ టాబ్లెట్ వేసుకొని పాలు తాగి పడుకుంటుంది. భూమి ఆకాష్కి కాల్ చేస్తుంది. ఏంటి మేడం ఈ టైంలో కాల్ చేశారు? ఇంటికి వచ్చే వరకు కూడా చూడకుండా ఉండలేకపోతున్నారా అంటాడు ఆకాష్. అబ్బా కాదు ఆకాష్, అక్క గురించి చెప్పటానికి చేశాను. అవునా, ఏమైంది అంటాడు కాస్త కంగారుగా. ఇప్పుడేం కాలేదు కానీ రేపో ఎల్లుండో డెలివరీ అవుతుంది. నువ్వు ఇక్కడ ఉండటం బెటర్ ఆకాష్, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తే హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటుంది భూమి. ఓకే, 10 మినిట్స్లో ఉంటా ఇంట్లో అని చెప్పి చెప్పినట్టుగానే ఇంటికి చేరుకుంటాడు ఆకాష్. సూర్యకాంతం గారి దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ, అక్కకి ఈరోజు ఆరోగ్యం ఇబ్బందిగా ఉందంట. నేను చెక్ చేశాను, కడుపు కాస్త కిందికి జారింది, బేబీ యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉంది అని చెప్తుంది భూమి. అక్కడే ఉన్న శ్రీలత గారు కూడా విని మనసులోనే, దేవుడా, సుఖప్రసవం అయ్యేలాగా చూడు అని మొక్కుతుంది. సాయంత్రమే ఇంటికి వెళ్ళిన దేవకి గారికి కూడా ఫోన్ చేసి చెప్తారు శ్రీలత గారు. ఇక దేవకి గారికి నిద్ర పట్టక అప్పుడే ప్రేమ దగ్గరికి వెళ్దామని శ్రీధర్ గారిని అడగలేక అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. భూమి ఆ రోజు రాత్రి ప్రేమ దగ్గరే పడుకుంటుంది. నెక్స్ట్ డే ఉదయం కూడా ప్రేమ ఇబ్బందిగానే నిద్రలేస్తుంది. ఫ్రెష్ అయి బయటికి రాగానే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తారు శ్రీలత గారు. చాలత్తయ్య, తినలేను అంటుంది ప్రేమ. ఆయన వినకుండా కొసిరి కొసిరి తినిపిస్తారు శ్రీలత గారు. తినేసి సూర్యకాంతం గారితో కలిసి కూర్చుంటుంది ప్రేమ. ఏమైందే అలా ఉన్నావు అంటారు సూర్యకాంతం గారు. నడుం నొప్పిగా ఉందమ్మమ్మా అంటుంది ప్రేమ. శ్రీలత, వేడివేడిగా పాలు తీసుకురా అంటారు సూర్యకాంతం గారు. వీళ్ళ మాటలు విన్న శ్రీకాంత్ గారికి ప్రేమ బాధపడుతుందని కొంచెం బాధ కలిగినా తన ఇంటికి మనవడొస్తున్నాడు అని మనసులో చాలా సంతోషంగా ఉంటుంది. కానీ బయటికి కనపడనివ్వరు. అప్పటికే ఆకాష్ అక్షయ్ని తీసుకురావటానికి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. ఇంతలో ఇంటికి దేవకి శ్రీధర్ గారు వచ్చేస్తారు. ప్రేమ, ఎలా ఉందమ్మా అంటూ అడుగుతారు దేవకి గారు. నేను బాగానే ఉన్నానమ్మా అంటుంది ప్రేమ. ఈ పాలు తాగు అంటుంది శ్రీలత. అత్తయ్య, మీరు ప్రేమను చూసుకోండి, నేను వదిన గుడికి వెళ్ళొస్తాం అంటారు శ్రీలత. సరే వెళ్ళిరండి, భూమి కూడా ఉంది కదా, మేం చూసుకుంటాం అంటారు సూర్యకాంతం గారు. లత అంటూ పిలుస్తారు శ్రీకాంత్ గారు. ఏంటండి అని అడుగుతుంది శ్రీలత. నా ఫ్రెండ్ ఒక ఆయన వస్తున్నాడు, ఏమైనా స్వీట్ చెయ్యు అంటారు. గుడికి వెళ్ళొచ్చాక చేస్తానండి అంటారు శ్రీలత గారు. అలా ఇద్దరు గుడికి వెళ్ళిపోతారు. అన్నయ్య, ఎలా ఉన్నావు, వెళ్ళిన పని ఏమైంది అని అడుగుతాడు ఆకాష్. నేను గుడ్రా, ఇంతకీ ప్రేమ ఎలా ఉంది అంటాడు అక్షయ్. వదిన చాలా బాగుంది,
ఈరోజు రేపు డెలివరీ అవుతుందని భూమి చెప్పింది అంటాడు ఆకాష్ కార్ డ్రైవ్ చేస్తూ. ఇద్దరు మాట్లాడుతూ ఇంటికి చేరుకుంటారు. శ్రీధర్, శ్రీకాంత్ ఇద్దరు హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. సూర్యకాంతం గారు ఏదో చదువుతూ ఉన్నారు. భూమి వంట చేస్తూ ఉంది. ప్రేమ రూమ్లో ఉందేమో అని అక్షయ్ కూడా రూమ్లోకి వెళ్తాడు. అప్పటికే నిద్రపోతుంది ప్రేమ. కానీ పారిస్కి వెళ్లే ముందు తన మొహంలో ఉన్న ప్రశాంతత ఇప్పుడు లేదు. ప్రేమ పక్కన కూర్చొని తన చెయ్యి పట్టుకొని నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు. ఆ స్పర్శ గుర్తుపట్టి నిద్ర లేస్తుంది ప్రేమ. బావా వచ్చేసావా అంటుంది. అంటూ దగ్గరికి తీసుకుంటాడు. టైంకి తిన్నావా, వర్క్లో పడి మర్చిపోయావా అంటుంది ప్రేమ అక్షయ్ వైపు చూస్తూ. అబ్బా స్టార్ట్ చేశావా, నేను అడగాలి రాక్షసి ఆ ప్రశ్నలు అంటాడు అక్షయ్. ప్రేమ నవ్వుతూ అక్షయ్ బుగ్గపై చేయి వేసి వెళ్ళిన వర్క్ ఏమైంది అని అడుగుతుంది. ఏం ప్రాబ్లం లేదు, అన్నీ క్లియర్ చేసే వచ్చాను అంటాడు అక్షయ్. ప్రేమ కడుపుపై చేయి వేసి ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా నా కొడుకు అంటాడు. లేదు బావా, వాడి నాన్న ఇక్కడ లేరు అని వాడికి తెలిసేమో, ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు నా బంగారం అంటుంది ప్రేమ. గుడ్ బాయ్ అంటూ ముద్దు పెడతాడు ప్రేమ కడుపుపై. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ వాష్రూమ్కి వెళ్తాడు అక్షయ్. అక్షయ్ రెడీ అయ్యి ప్రేమని తీసుకొని వెళ్ళి సూర్యకాంతం గారి దగ్గర కూర్చుంటాడు. ఆకాష్, భూమి కూడా వాళ్ళతో జాయిన్ అవుతారు. ఇంతలో గుడి నుండి వచ్చేస్తారు శ్రీలత, దేవకి. అందరికీ ప్రసాదం పెట్టి వాళ్ళ పనిలో పడిపోతారు. శ్రీకాంత్ గారు చెప్పటంతో రవ్వ లడ్డు చేస్తుంది శ్రీలత. ఆ రోజు ప్రేమ డల్గా ఉండటంతో ఇల్లంతా సైలెంట్గా ఉంటుంది. రోజు గడిచిపోతుంది. ఏమండి, మీ ఫ్రెండ్ వస్తానన్నారు కదా, రాలేదే అని అడుగుతుంది శ్రీలత. ఏదో పని పడిందంట అంటారు ఆయన. సరే మరీ లడ్డూ చేశాను కదా, తినండి అంటూ రవ్వ లడ్డు ఇస్తుంది ఆయనకి. ఆయన ఆ లడ్డూలన్నీ ఒక బాక్స్లో పెట్టి పక్కన పెడతారు. ఆ రోజు రాత్రి ప్రేమ బెడ్ పైన వెనక్కి వాళ్తుంది. రూమ్లోకి వచ్చిన అక్షయ్ తనని చూసి పక్కన కూర్చొని ఏమైంది ప్రేమ అంటాడు. ఏం లేదు బావా అంటుంది. హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతాడు అక్షయ్. వద్దు బావా, ఎక్కువ ఇబ్బందిగా ఏం లేదు అంటుంది అక్షయ్ గుండెపై వాలుతూ. ప్రేమకి కబుర్లు చెప్తూ నిద్రపుచ్చాడు అక్షయ్. ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే ఉదయం ఆకాష్ అని గట్టిగా పిలుస్తారు శ్రీకాంత్ గారు. ఆ పిలుపుకి ఉలిక్కిపడి అందరూ బయటకు వస్తారు. ఏమైంది డాడ్ అంటాడు ఆకాష్. మన కంపెనీలో లీగల్ ఇష్యూ రైజ్ అయింది. వర్కర్స్ అందరూ పానాపేసి స్ట్రైక్ చేస్తున్నారు. యూనియన్ గొడవలు అవుతున్నాయి. చైర్మన్ గారు కంపెనీకి రావాలని స్ట్రైక్ ప్రకటించారు. కొందరిని అరెస్ట్ చేశారంట అని అక్కడి పరిస్థితి చెప్పారు శ్రీకాంత్ గారు. నేను కంపెనీకి వెళ్తాను డాడ్ అంటాడు ఆకాష్. ఒక్కడవే కాదు, చైర్మన్ గారు కూడా వెళ్ళాలి. నేను మామయ్య పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము అని చెప్పి మారు మాటకి అవకాశం లేకుండా వెళ్ళిపోతారు. ఆయన మాటలు విని అక్షయ్, ఆకాష్ ఇద్దరూ ప్రేమ వైపు చూస్తారు. వెళ్ళండి అంటుంది ప్రేమ. ఇలా వదిలి ఎలా వెళ్తాం అంటాడు అక్షయ్. నువ్విప్పుడు వెళ్ళకపోతే మామయ్య ఎప్పటికీ మనతో మాట్లాడరు బావా, నువ్వు వెళ్ళు, నాకేం కాదు అంటుంది ప్రేమ. సరే అని ఇద్దరూ బయలుదేరుతారు. దేవుడా అనుకుంటుంది శ్రీలత. వదినా, గుడిలో పూజ చెప్పి వచ్చాం కదా నిన్న, వెళ్ళి చేసొద్దాం అంటుంది దేవకి. త్వరగా వెళ్ళి వచ్చేద్దామని సూర్యకాంతం గారికి చెప్పి వీళ్ళు బయలుదేరుతారు. వాళ్ళు అలా వెళ్ళగానే భూమి మొబైల్ రింగ్ అవుతుంది. మేడం, ఎమర్జెన్సీ కేస్, డాక్టర్స్ ఎవరూ లేరు అని ఆ ఫోన్ సారాంశం. 10 నిమిషాల్లో వస్తున్నానంటూ ప్రేమకి జాగ్రత్త చెప్పి సూర్యకాంతం గారికి త్వరగా వస్తానమ్మమ్మ అని చెప్పి వెళ్ళిపోతుంది భూమి. కాసేపటికి భూమికి పెయిన్ స్టార్ట్ అయ్యాయి. అమ్మమ్మ అని పిలుస్తుంది ప్రేమ. రూమ్లోకి వస్తూ స్లిప్ అయ్యి తలుపుకి తగులుతారు సూర్యకాంతం గారు. స్పృహ కోల్పోతారు. అమ్మమ్మ అమ్మమ్మ అంటూ అరుస్తుంది ప్రేమ. కానీ ఆవిడలో ఏ కదలిక ఉండదు. బెడ్ పైన నుండి లేవలేకపోతుంది ప్రేమ. అడుగు కూడా వేయలేకుంది. ఇల్లు మొత్తం రీసౌండ్ వచ్చేలాగా నొప్పితో అరుస్తుంది ప్రేమ. ఫోన్ కోసం చుట్టూ చూస్తుంది, కానీ అది డైనింగ్ టేబుల్ పైన ఉంది. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. నొప్పితో విలవిలలాడుతుంది ప్రేమ. ఇంట్లో ఎవరూ లేరు. ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన శ్రీలత, దేవకి, హాస్పిటల్లో ఉన్న భూమి, పోలీస్ స్టేషన్లో ఉన్న శ్రీకాంత్, శ్రీధర్, కంపెనీ గొడవల్లో ఉన్న అక్షయ్, ఆకాష్, స్పృహ లేని సూర్యకాంతం. మరి ఆ తర్వాత ఏమవుతుందో, ఎవరు ముందు ఇంటికి చేరుకుంటారో, ప్రేమని హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్తారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.